అష్టవక్ర మహాగీత చాప్టర్ 15 టాక్ 40. విశ్వనాథ సత్యనారాయణ చాలా ఫేమస్ తెలుగు పోయెట్. ఒకసారి ఇలా అన్నాడు, ఎలాగైతే అందరూ రామాయణం రాసినా మళ్ళీ తను ఎందుకు రాశాడు అని అడిగితే, ఎలాగైతే రోజు తింటున్నప్పటికీ మనం మళ్ళీ ఎట్లాగైతే తింటామో రామాయణం అట్లా అన్నాడు. బుచ్చారెడ్డి గారు నాతో ఏమన్నారంటే, ఈ పోలిక నాకు అంతగా నచ్చలేదన్నప్పుడు నేను చెప్పాను, అంటే తింటున్నంత సహజంగా రామాయణాన్ని రాశాడేమో, అట్లా అనుకుంటే బాగుంటుందేమో అంటే అయిండొచ్చు అన్నాడు. సో ఈ మాట ఎందుకు చెప్పానంటే, అష్టవక్రుడు జనకుడు ఎలాగైతే మనం ప్రతిరోజు తింటామో, ఎన్నిసార్లు తిన్నా ప్రతిరోజు నిత్య నూతనంగా అతి సనాతనంగా మనకి ఆకలి దర్శనమిస్తుందో, సత్యం యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు వాళ్ళు దాదాపు 166 సూత్రాల్లో, అంటే మనం చెప్పుకున్న 126 సూత్రాల్లో దాదాపు చెప్తున్న విషయాల్ని మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్తున్నట్టుంది. కానీ సరిగ్గా చూస్తే చాలా వ్యత్యాసం ఉంది, చాలా వైవిధ్యం ఉంది. ఇది ఎలాంటిదంటే, ఒక సున్నా గీసి ఆ సున్నా మొత్తం చుక్కలు పెట్టి, తర్వాత సున్నా మధ్యలో ఒక చుక్క పెట్టి, ఆ బయట ఉన్న చుక్కల నుంచి సున్నా మధ్యలోని చుక్క వరకు రావడం. సో సత్యం వైపు ఏం చెప్పినా సత్యం వైపు తీసుకెళ్ళడం. ఎగ్జాంపుల్, మీరు ఎక్కడ కూర్చున్నా, ఇంట్లో కూర్చోవచ్చు, ఆఫీస్లో కూర్చోవచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్ ఇంట్లో కూర్చోవచ్చు, సినిమా థియేటర్లో కూర్చోవచ్చు. రిలాక్స్డ్గా కూర్చోవాలని ఎలాగైతే ప్రయత్నం చేస్తారో, ప్లేస్ ఎక్కడ ఉన్నప్పటికీ ఈ అష్టావక్రుడు జనకుడు ఏం మాట్లాడినా అందులో సత్యానికి దారేది, ఎంత సహజంగా సాధన లేకుండా సత్యాన్ని మనం అనుభూతి చెందవచ్చు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో సత్యం అంటే ఉన్నది యథావిధిగా సంశయం లేకుండా అనుభవించడం, మనస్సుని ఒక టూల్గా మాత్రమే తప్ప మనస్సుని ఒక యజమానిగా మార్చుకోకపోవడం. సత్యం అంటే నీలో ఎలాంటి తారతమ్యాలు, భేదభావాలు లేని ఒకానొక స్థితిని అనుభవించడం. సత్యం అంటే సమత్వం. సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఏదో ఎవ్వరూ కనుక్కొనలేని ఒకే ఒక బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడం అని కాదు. సత్యాన్ని తెలుసుకోవడం అంటే నువ్వు మొదటిసారి మనిషిగా జీవిస్తున్నావని. సత్యాన్ని తెలుసుకోవడం అంటే డబ్బు సంపాదించడమో, లేకపోతే ఈ సోకాల్డ్ సమాజంలో ఫేమస్ అవ్వడమో కాదు. సత్యాన్ని తెలుసుకోవడం అంటే జస్ట్ నువ్వు నీలా ఉండడం, నీలో ఉన్న మనిషితత్వాన్ని సజీవంగా ఉంచుకోవడం. సాధించేది లేదు, కోల్పోయేది లేదని స్పష్టంగా తెలిసిన ఒకానొక మానసిక స్థితి, సహజ మానసిక స్థితి నీలో ఆవిష్కరించిన ఒక సందర్భం. సత్యం అందరికీ అందుబాటులో ఉంది, కానీ దాన్ని ఆధారం చేసుకొని దాన్ని ప్రూవ్ చేయలేం. ఎవరైనా నిజంగా నాకు సత్యం అర్థమైంది, సత్య దర్శనం అయ్యింది అంటే ఏమిటి? ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఫేస్. సో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏ మేరకు సమాచారం అవసరమో దాన్ని జ్ఞానం అన్నారంతే. సత్యము కూడా ఆకలి వంటిదే. సో ఒకసారి తెలుసుకొని జీవితకాలం తెలిసిపోయింది అనడానికి వీల్లేదు. నిరంతరం ఎరుకలో ఉండాలి, నిరంతరం చైతన్యంలో ఉండాలి. సో ఈ సత్యాన్ని మనం తెలుసుకునే ఒకానొక పద్ధతిని, లేదా ఆ చర్చని, లేదా ఆ టెక్స్ట్ని మనం శాస్త్రం అని పిలిచాం. సో ఇప్పుడు అష్టావక్ర మహాగీత అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరుగుతున్న ఒక శాస్త్రీయమైన సంవాదం. సో ఎప్పుడైనా సరే శాస్త్రంలో రిపిటేషన్ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం అన్నారు కర్ణాటక సంగీతాన్ని. దానికి కారణం ఏమిటి? ఏదైనా ఒక గీత పాడితే ఆ గీత రిపీట్ చేస్తారు. ఎవరన్నా కొత్తగా సంగీతం తెలియని వాళ్ళు వచ్చారనుకో, ఏందిరా అసలు పాడిందే పాడుతున్నారంటారు. కానీ ఆ సంగీతం తెలిసిన వాడికి తెలుస్తుంది, వాళ్ళు పాడిందే పాడటం లేదు, పాడిందే రకరకాలుగా పాడుతున్నారు. వైవిధ్యం.
కానీ మూలం మారదు. ఇప్పుడు ఎందరో మహానుభావులు అనొచ్చు. అట్లాగే ఎందరో మహానుభావులు అనొచ్చు. ఎందరూ అనవచ్చు. సో ఒకటే లైన్, సాహిత్యం మారలే కానీ దాని యొక్క ఎక్స్ప్రెషన్ మారుతూ వస్తుంది. అందుకే దాన్ని శాస్త్రీయ సంగీతం అన్నారు. సశాస్త్రీయంగా ఒక పద్ధతిలో ఉన్నట్టే ఉంటుంది, బట్ రిపిటేషన్ కూడా ఉంటుంది అందులో. సో సత్యానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరిగినప్పటికీ అక్కడ పునరుక్తి అనివార్యంగా ఉంటుంది. ఎందుకు? శాస్త్రం అనేది ఒక్కడే ఉంటే చెప్పడానికి ఏమీ లేదు. కానీ వినేవాడు గనక వచ్చినప్పుడు శాస్త్రం యొక్క పరిభాష, శాస్త్రం యొక్క వ్యాఖ్య మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా వినేవాడి మీద ఆధారపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పడుకున్నాడు, ఇంకో వ్యక్తి పడుకున్నాడు. ఒక వ్యక్తి మొదటి పిలుపుకి లేచాడు, రెండో వ్యక్తి 100వ పిలుపుకి లేచాడు. కానీ ఇద్దరు వ్యక్తులు అన్నారు, నేను మొదటి పిలుపుకి లేచాను అంటే ఆ 100వ పిలుపుకి లేచిన వ్యక్తి కూడా అన్నాడు, నేను మొదటి పిలుపుకి లేచాను. ఎందుకంటే అతను 99 సార్లు ఆ పిలుపులు వినలేదు కదా. సో సత్యానికి సంబంధించిన చర్చ. కానీ గురువు నిజంగా 100 సార్లు పిలిచాడు. అట్లాగే ఒక గురువు ఎన్నిసార్లు తను చెప్పాలనుకున్న దాన్ని రిపీట్ చేసినా తనకు బోర్డం ఉండదు. అట్లాగే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సంఖ్యని గుర్తుపెట్టుకొని కారణంగా వాళ్ళు ప్రతిసారి సత్యాన్ని అంతే నిత్యనూతనంగా ఆవిష్కరిస్తారు. వాళ్ళు ఎదురుగున్న వాళ్ళకి చెప్తారు. రమణ మహర్షి కూడా ఎప్పుడు చెప్పేవాడు, విచారణ చేయి, నిరంతరం విచారణ చేయి. అలాగే తన ద్వారా వచ్చిన పుస్తకం ఉపదేశ సారం కూడా అట్లా చదవమని చెప్పేవాడు. చదివావు, అర్థం కాలేదు, మళ్ళీ చదువు. ఎవరో వచ్చి చెప్పారంట రమణ మహర్షికి, చదివానండి, ఏమంత గొప్పగా అనిపించలేదు అంటే, అవును నీకు ఇంకా స్థాయి రాలేదు, టైం పడుతుంది. ఒకసారి ఒక ఫ్రెండ్ చెప్పాడు, వెళ్ళి గాడ్ ఫాదర్ సినిమా చూడు. తర్వాత ఒక 2 days తర్వాత కలిసినప్పుడు నేను చెప్పాను, గాడ్ ఫాదర్ చూశాను, మామూలుగా ఉంది అన్నాను. అవును అలాగే అనిపిస్తుంది, సో నువ్వు మళ్ళీ చూడాలి దాన్ని కొంతకాలం తర్వాత, నువ్వు ఇంకా ఎదగాలి అన్నాడు. నేను మొట్టమొదటిసారి ఆశ్చర్యపోయాను. అసలు ఓహో, మనకు ఒకటి నచ్చడం నచ్చకపోవడం అనేది మనకున్న ఆ స్థితి, అప్పుడున్న మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మనం ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనకు ఎదురుగా ఉన్న విషయం కొత్తగా కనిపిస్తుంది. ఒక విన్సెంట్ వ్యాంగో ఆకాశాన్ని చూడడం వేరే, మనం ఆకాశాన్ని చూడడం వేరే. విన్సెంట్ వ్యాంగో చూసినప్పుడు అందులో తనకి రకరకాల రంగులు, రకరకాల కంపోజిషన్స్, ఒక గ్రేట్ ఆల్కెమీ అతను చూస్తాడు. మనం చూసినప్పుడు జస్ట్ ఆకాశాన్ని ఆకాశంగా చూస్తాం. సో ప్రపంచంలో 1,00,00,000 మంది ఆకాశాన్ని జస్ట్ ఆకాశంగా చూస్తారు. ఒక క్లూడ్ మానే, ఒక విన్సెంట్ వ్యాంగో, ఇట్లాంటి వాళ్ళు చూసినప్పుడు ఆకాశం సరికొత్త హంగులతో వాళ్ళకి దర్శనం ఇస్తుంది. సో శాస్త్రం అనేది ప్రకృతి, ప్రకృతి అనేది ఒక ఎటర్నల్ రిపిటేషన్. ఇప్పుడు అష్టావక్రుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, అష్టావక్రుడు కానీ జనకుడు కానీ చెప్పిందే చెప్పినట్టుగా వినేవాళ్ళకి అనిపించచ్చు, వాళ్ళు చెప్పిందే చెప్పడంలే. సరిగ్గా చూస్తే వాళ్ళు చెప్పే ప్రతి విషయంలో ఒక మనసుకు సంబంధించిన కోణం ఉంది, సామాజిక కోణం ఉంది, ఒక సందర్భానికి సంబంధించిన ఒక డైమెన్షన్ ఉంది. తద్వారా అన్నీ అర్థం చేసుకోవడం వల్ల, అన్ని దిక్కుల విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఒక సర్వాంగ ముక్తిని, ఒక సంపూర్ణ మోక్షాన్ని అనుభవించి ఒకనొక డైరెక్షన్ ఉంది. సో మీరు ఎప్పుడైనా కృష్ణమూర్తి నుంచి బయటికి వచ్చిన పుస్తకం ఉంది, దాని పేరు కృష్ణమూర్తిస్ నోట్స్. అది కనుక మీరు చదివితే 90% ఆఫ్ ద పీపుల్ కనిపిస్తుంది, ఏమిటో రాసిందే రాశాడు ఇదంతా అనిపిస్తుంది. కానీ నిజంగా మీకు జీవితం అర్థమైన తర్వాత దాన్ని చదివితే ఏమని తెలుస్తుందంటే, ఎన్ని రోజులు ఆకాశాన్ని చూసినా నిన్న చూసిన పుష్పం గురించి నిన్న రాశాడు, బట్ ఈరోజు చూసినప్పుడు మళ్ళీ నిత్య నూతనంగా దాన్ని చూశాడనమాట. నిన్న చూశాం కదా, నిన్న రాశాం కదా అని లేదు. సో ఆధ్యాత్మికత అర్థమైన వాడు ఎవరంటే, నిరంతర వర్తమానంలో ఉండేవాడు, నిరంతరం తాను నిత్యనూతంగా మారుతూ
నిరంతరం చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ నిత్య నూతనంగా దర్శించేవాడు అని. సో జీవితం అంటే ఒక అంతులేని ప్రకృతి. జీవితం అంటే ఒక పునరుక్తి. జీవితం అంటే ఒక బ్రూటల్ రియాలిటీ, ఒక రుత్లెస్ రియాలిటీ. ఒక మనిషి దగ్గర ఉన్న ప్రాపంచిక విషయాల మీద ఆధారపడిన ఒకనొక డైమెన్షన్ జీవితము, సత్యము, ఆకలి, నిద్ర, ఇవన్నీ. సో సత్యం అన్నది అతి పురాతనం, సనాతనం మరియు నిత్య నూతనం. సో ఈరోజు జనకుడికి అష్టవక్రుడు చెప్తున్నాడు. జనకుడు చాలా విషయాలు చెప్పాడు. నేను హాయిగా ఎలా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఎందుకున్నాను, నేను ఇలా ఒక శూన్య చిత్తుడిని ఇలా ఉండటానికి గల కారణం ఏమిటి, నేను ఎందుకు ఎప్పటికీ నా స్థితి నుంచి పక్కకు జరగను అని రకరకాల విషయాలు చెప్పాడు. సో ఇవన్నీ అష్టవక్రుడు విన్న తర్వాత మొట్టమొదటిసారి అష్టవక్రుడు కొంత వ్యవధి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ జనకుడికి చెప్తున్నాడు. సో మొదటిసారి అష్టవక్రుడు సహజంగా మనిషిలో ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి అని ఒక గురుస్థానంలో నిలబడి చెప్తున్నాడు అంతే. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్నాడు, యథా తతోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసు పరస్తత్ర విముహ్యతి. సో ఓ జనక, సత్వ బుద్ధిమంతుడు తాను పొందిన ఒక్క ఉపదేశం చేత కృతార్థుడవుతాడు. అట్లు కాని అల్పుడు జీవిత పర్యంతం జిజ్ఞాసువై కూడా మోహజాలంలో చిక్కుకొని మదన పడుతూనే ఉంటాడు. సో జ్ఞానస్థితిని గూర్చి చెప్పిందే తడవకు చెప్పుకుంటూ ఉండాలి. పునః ఉపదేశం అవసరం. సో కానీ ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. గురువు నిరంతరం చెప్తూనే ఉంటాడు. ప్రకృతి నిరంతరం వర్షం తీసుకునే వస్తుంది, నిరంతరం గాలి తీసుకునే వస్తుంది. అనుభవిస్తావా లేదా అన్నది నీ చేతులు ఆధారపడుతుంది. ఒక వ్యక్తి అంటాడు లావొచ్చుతో, ఈరోజు సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంది అంటే లావచ్చు అంటాడు, లేదు మొట్టమొదటిసారి నువ్వు అద్భుతంగా ఉన్నావు అందుకని సూర్యోదయం అలా కనిపిస్తుంది. అదర్వైజ్ సూర్యోదయం ఎప్పుడు అలాగే ఉంది. సో సత్యం ఎప్పుడు మారదు. ఆహా ఈరోజు ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆహా నీకు అనిపిస్తుంది. ప్రకృతి నీవు అనుకున్నట్టు ఈరోజు ఉంది. అసలు నువ్వు ఏమి అనుకోకుండా ప్రకృతిని చూస్తే అది నిరంతరం నిత్య నూతనంగానే ఉంటుంది. సో అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, ఓ జనక, ఈ భూమి మీద 2 రకాల వ్యక్తులు ఉంటారు. సత్వబుద్ధి కలవాడు, అసత్వబుద్ధి కలవాడు. సో సత్వబుద్ధిమంతుడు ఎవరైనా చెప్పగానే వెంటనే ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకొని కృతార్థుడవుతాడు. సత్వబుద్ధి లేనివాడు ఒక అల్పుడు, రకరకాల విషయవాంఛల్లో వాసనల్లో మనసు ఇరుక్కున్నవాడు. ఎన్ని సంవత్సరాలు ఉపదేశాలు విన్నప్పటికీ అతనికి ఎప్పటికీ ఏమి అర్థం కాదు. కానీ అతనిలో అంతులేని జిజ్ఞాస ఉన్నట్టు కనిపిస్తుంది. అందరికంటే అతనే పరమభక్తుడుగా కనిపిస్తాడు. కానీ అతని విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, యూజీ కృష్ణమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ ప్రొఫౌండ్. నిజమైన గురువు శిష్యుణ్ణి త్వరగా వదిలించుకుంటాడు. సో ఇప్పుడు ఏ ఆశ్రమాలు ఏ గురువులైతే నిన్ను మాటిమాటికి ఆహ్వానిస్తున్నాయో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ అంతిమ లక్ష్యం మిమ్మల్ని లిబరేట్ చేయడం కాదు, మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు, మిమ్మల్ని పాజిటివ్గా ఫూల్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏం మోసం చేయడం లేదు, మీకేం నష్టం కలగజేయడం లేదు. బట్ ఆధ్యాత్మికత దేనికోసం మీరు వెళ్ళారో అది కాకుండా ఇంకేదో జరుగుతుంది అక్కడ వ్యాపారం. సో ఆధ్యాత్మికత గుంపుకు సంబంధించిన విషయం కాదు. సో ఆధ్యాత్మికత అన్నది నిరంతరం సాధన చేసే విషయము కాదు. ఆధ్యాత్మికత అన్నది ఒక గురువుకి ఒక శిష్యుడికి మధ్యనున్న ఆరాధనా భావం నిరంతరం నెలకొండడము కాదు. జస్ట్ ఒక విషయం తెలుసుకోవడానికి వెళ్ళావు, అత్యంత తొందరగా ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి బయటపడు. ఆ తెలుసుకునే ప్రదేశం పేరు నిజానికి ఆశ్రమం కాకుండా ఆశ్రయం అంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్.
అంటే తాత్కాలికంగా నువ్వు ఒక చోట ఉంటున్నావు అంతే. నువ్వు తిరిగి నీ పనిలో పడాలి. నీ జీవితాన్ని నువ్వే అనుభవించాలి. నిరంతరం ఒకరి షాడో కింద ఒక గురునామ స్మరణ చేస్తూ ఉండడానికి వీల్లేదు. సో సత్వబుద్ధి అంటే అదే, నిన్ను నువ్వు కనుక్కోగలిగే, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోగలిగే, డిపెండెంట్గా లేకుండా జీవించగలిగే ఒకానొక స్థితి. అసత్వ బుద్ధి అంటే నీకు అన్నీ తెలుసు, బట్ ఎక్కడో నీలో ఆధారపడే తత్వం ఉంది. నీకు తెలిసినట్టు అనిపిస్తుంది, బట్ నిజంగా క్వశ్చన్ చేస్తే నీకేమీ తెలియదని అంతర్గతంగా నీకు తెలుసు. సో నువ్వు నటిస్తావు ఒక ఎక్స్టెంట్ వరకు. సో ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఇద్దరు పడుకున్నప్పుడు గురువు లేపుతూ ఉంటాడు. ఒకడు జస్ట్ చిన్న శబ్దం వస్తే లేచి కూర్చుంటాడు, ఒకడికి ఎంత లేపినా ఎంత అరిచినా లేవకపోవచ్చు. సో అట్లాంటి స్థితి ఉంది. సో జెన్లో ఈ హఠాత్తుగా మేలుకునే ఒకానొక స్థితి గురించే చెప్తారు. ఇప్పుడు జనకుడు అష్టావక్రుడు జరిగిన ఈ యొక్క చర్చలో అష్టావక్రుడు జనకుడికి చెప్తాడు ఆత్మజ్ఞానం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, అది సహజ స్థితి, దానికోసం ఏ ప్రయత్నం అక్కర్లేదని. అది విన్న వెంటనే జనకుడు చెప్పేశాడు, నేను చైతన్యాన్ని, నేను చైతన్య రసాన్ని అని. టక్కున మేలుకున్నాడు అంతే. సో ఇప్పుడు జనకుడి యొక్క స్థితిని చూసి అక్కడి నుంచి ప్రపంచానికి అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఇట్లా 2 రకాలు ఉన్నారు, సత్వబుద్ధి ఉన్నవాళ్ళు, అసత్వబుద్ధి ఉన్నవాళ్ళు. సో సత్వబుద్ధి కలిగి ఉన్నప్పుడు సత్యం టక్కున చిక్కుతుంది. కానీ ఎదురుగా 100 మంది ఉన్నారనుకో, ఎట్లా? అందుకని 100 మంది ఉన్నప్పుడు 100 సార్లు చెప్పే సందర్భం కూడా రావచ్చు. అట్లా ఎవరైనా రిపీటెడ్గా చెప్తున్నారంటే వాళ్ళు ఏదో ఇష్టమే చెప్తున్నారని కాదు. ఈ తన ఎదురుగా ఉండే చివరి వ్యక్తి మేలుకునే వరకు అంతే ఓపికగా విషయాన్ని చెప్తారు. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, సత్యాన్ని మాటి మాటికి చెప్పుకోవాలి. ఒకసారి ఓషో దగ్గర ఉన్న ఒకానొక డిసేపుల్ ఒక ఉత్తరం రాసి అడిగాడు, ఇప్పటికే చాలామంది చెప్పిందే మీరు చెప్తున్నారు, ఏముంది పెద్ద బోడి గొప్ప అన్నప్పుడు ఓషో చిన్న గ్యాప్ తీసుకొని ఒక అద్భుతమైన వాయిస్తో ఇట్లా చెప్పాడు, కుచ్ బాతే బార్ బార్ కహనా పడతా హై ఫిర్ భీ ఓ సనాతన్ హే నిత్య నూతన్ హే అతి అతి అని చెప్పాడు. అంటే కొన్ని విషయాలు బుద్ధుడు చెప్పినట్టే నేను చెప్పవచ్చు, కానీ బుద్ధుడు చెప్పింది బుద్ధుడిదే, నేను చెప్పింది నాదే. ఐఎమ్ నాట్ రిపీటింగ్ వాట్ హీ సెడ్, ఐఎమ్ సేయింగ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. కానీ 2 సిమిలర్గా ఉండవచ్చు. సో అందుకని అష్టావక్రుడు చెప్పిందే నేను చెప్తున్నా, లేదా జనకుడు చెప్పిందే నేను చెప్తున్నా అట్లా అనడానికి వీల్లేదు. చెప్తున్న వ్యక్తి అనుభవించి చెప్పినప్పుడు అది నిత్య నూతనమైంది. సో అందుకే ఈ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నవాడు, సత్యాన్ని వేరే వాళ్ళకి చెప్తున్నవాడు పునరుక్తిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ సూత్రంలో ఒక పదం చాలా అర్థవంతమైంది. ఆ ఒక్క పదం గురించి తెలుసుకుందాం. అదేమిటి? యథా తథోపదేశేన కృతార్థ సత్వబుద్ధిమాన్. కృతార్థం. సో ఇందులో అక్కడక్కడ కొన్ని స్ట్రేంజ్ వర్డ్ వస్తాయి. ఒకటి కృతకృత్యం, రెండోది కృతార్థం, రెండోది సుఖం చెర. సో ఈ పదాల యొక్క అర్థాలు ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే పదాలు కావు. ఈ కృతార్థం అంటే జస్ట్ వినడము అర్థం చేసుకోవడము ఏకకాలంలో జరిగితే కృతార్థమైనట్టు. మళ్ళీ చెప్తా, వినడము అర్థం చేసుకోవడము ఏకకాలంలో జరిగిపోయింది. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, దేన్ని పట్టించుకోకుండా ఉండడమే సత్యానికి అత్యంత దగ్గరి దారి అనగానే ఒక వ్యక్తి విన్నాడు, వెంటనే ఆచరిస్తున్నాడు. అంతలో ఎవరో వచ్చి చెప్పారు, ఏదో చెప్తున్నారు, ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. సో అర్థం కావడం అంటే ఆచరణగా మారిన డైమెన్షన్ అని. రెండోది ఏంది? అర్థం కావడం అంటే ఓన్లీ ఆలోచనలుగా అర్థమైందని. అందుకే ఎవరైనా అర్థమైందని చెప్పినప్పుడు 2 రకాల వ్యక్తులు ఉన్నారు. జస్ట్ ఆలోచనగా అర్థమైన వాళ్ళు, రెండవది ఆచరణగా అర్థమైన వాళ్ళు. రమణ మహర్షి కానీ లేకపోతే రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా ఆచరణ ద్వారా అర్థం చేసుకున్న వాళ్ళు తప్ప ఊరికి ఆలోచించి అర్థం చేసుకున్న వాళ్ళు కాదు. చాలామంది శాస్త్రాలని ఆలోచనగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అద్భుతంగా చెప్పగలరు. కానీ ఆలోచించి అర్థం చేసుకున్నవాడు కాకుండా
ఆచరించి అర్థం చేసుకునేవాడు చాలా ముఖ్యం. అతను చెప్పినప్పుడు తన అనుభవాన్ని ఆధారం చేసుకొని చెప్తాడు, ఆచరిస్తున్నాడు కాబట్టి. ఆలోచించి చెప్పేవాడు జస్ట్ పుస్తకంలో ఏముంది, వేరే వాళ్ళు ఏం చెప్పారు అన్నదే తనకు ప్రమాణం అవుతుంది. అదొక్కటి తేడా. సో యథా తథోపదేశేన కృతార్థ సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసు పరసత్ర విముహ్యతి. అంటే నిజంగా ఒక్క ఉపదేశం విని సరైన వ్యక్తి కృతార్థుడవుతాడు. ఇంకొంతమందికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అర్థం కాదు, అయినా సరే సత్యం చెప్తూ ఉండాలి. సో ఒక ఎదుటి వ్యక్తిలో గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటే కనుక సత్యం అర్థమవుతుంది. నేను సిటీకి వచ్చిన కొత్తలో తెలుసుకున్నది ఇదే. అదృష్టవశాత్తు నాలో ఏ కల్మషాలు లేవు బై బర్త్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయనుకో, అవన్నీ పోగొట్టుకోవాలి కదా. అదృష్టవశాత్తు శరీరానికి ఏ రోగాలు లేవు, తద్వారా ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఒకవేళ చిన్న రోగం ఏదన్నా ఉంటే చిన్న మెడిసిన్తో పోతుంది. అట్లా కాకుండా శరీరంలో ఆల్రెడీ చాలా రోగాలు ఉన్నాయనుకో, దెన్ యూ హ్యావ్ టు గో త్రూ హెల్ లాట్ ఆఫ్ మెడికేషన్ ప్రాసెస్. సో జనకుడు వింటుండగా అష్టావక్రుడు చెప్పాడు ఇంకొక సూత్రం. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రస ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురుం. ఎంత ఎక్సలెంట్ సూత్రం అంటే ఇది రాసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మోక్షస్థితి జ్ఞానస్థితి ఎలా వస్తుంది అని చెప్పినప్పటికీ అసలు జ్ఞానం అంటే ఏంది అనేది డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ. మోక్షం అంటే ఏంది డిక్లేర్. విషయ వైరాగ్యమే మోక్షం ఓ జనక, విషయ సంబంధమే బంధం, ఇదే జ్ఞానం, ఇది జ్ఞానం. ఇంతే. ఇప్పుడు ఇది ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. సో మనం అనుభవిస్తున్న అన్ని బాధలకు కారణం మన బంధమే. మనం ఎక్కడెక్కడ సుఖంగా హాయిగా ఉన్నామో అక్కడ మనం అనుభవిస్తున్న స్థితి కారణం మోక్షమే. సో మనం మోక్ష బంధ స్థితుల్ని ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతి మనిషి మోక్షాన్ని, ప్రతిరోజు బంధాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ మన ప్రయత్నం అంతా ఏంది? సర్వాంగ మోక్షం, ఏ బంధాలు లేని స్థితికి రావడం. అక్కడ సమస్య వస్తుంది. నిన్నెవరో ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు, అన్ని విషయాలు ఓకే, భార్య దగ్గర వచ్చి విషయం ఆగింది. తను ఏం చేసినా తప్పు పడుతుంది, అందరి ముందు తనను బ్లేమ్ చేస్తుంది, డబ్బు వృధా చేస్తుంది, ఎప్పుడు అరుస్తుంది, ఏం చేయాలో తెలియడం లేదు. ఇంట్లో నుంచి బయటపడితే అందరూ తన మాట వింటారు, తను చాలా ఇండిపెండెంట్గా పనిచేసుకుంటాడు, తనకంటూ సొంత జ్ఞానం ఉంది, సొంత ఆఫీస్ ఉంది, సొంత కారు ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇంటికి రాగానే నేను అడిగాడు ఏం చేయాలి. నేను చాలా ప్రయత్నం చేసి చివరి నీ దగ్గరకు వచ్చాను అంటే అప్పుడు నేను చిన్న సలహా ఇస్తే ఎంతసేపు నవ్వాడు అంటే, నువ్వు అనుకుంటున్నావు నువ్వు భార్య నీకు సమస్య అని, మొట్టమొదటిసారి నువ్వు సమస్యగా మారు అని చెప్పాను. అంతే. ఒక్క సెకండ్ తర్వాత హీ స్టార్టెడ్ లాఫింగ్. అతనికి అర్థమైంది నేనేం చెప్తున్నాను. నీకు ఎవరైతే హెడేక్ ఇస్తున్నారో నువ్వు తిరిగి హెడేక్ ఇస్తే సరిపోతుంది, అంతే. క్రియేట్ వన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ముందు, నీకు వచ్చిన ప్రాబ్లం ముందు భార్య అనుకోవాలి, అసలు ఈ క్షణం నేను సైలెన్స్ ఉంటేనే మంచిది, ఇతనికి ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. అది నీ ఇంటెలిజెన్స్ నుంచే పుట్టాలి. దాన్ని యుక్తి అన్నారు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఒక స్టూపిడ్ పర్సన్ని డీల్ చేయాలంటే స్టూపిడిటీ కూడా ఉండాలి. అందరికీ సత్యం పనికిరాదు. ఏదైనా తాళం సరిగా ఓపెన్ కాకపోతే సుత్తి తీసుకురావాల్సిందే, తప్పదు. సో విషయ వైరాగ్యమే మోక్షం, విషయ సంబంధమే బంధం, ఇదే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అంటే ఎవడు అంటే బంధాలు లేనివాడు, ఏం చేసినా బంధంలో ఇరుక్కునేవాడు. ఇప్పుడు నేను 2009 నుంచి చేస్తున్నది అది. అన్నీ చేయాలి, కానీ ఎప్పుడు ఈ ఎరుక స్ఫురణ కలిగి ఉండాలి. ఇది ఇరికిస్తుందా నిన్ను చూసుకో. ఖచ్చితంగా ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు చెక్. ఎవరో వస్తారు నీ దగ్గరికి, ఎల్ఐసి కట్టమంటారు, చూడు ఇది ఇరికిస్తుందా నిన్ను, ఇరికించుతుందా, కట్టకి ఇంకా సంబంధం లేదు. తద్వారా విషయ వైరాగ్యం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫ్రేజ్. సో విషయ వైరాగ్యంలో వస్తువు ఉంది, వాసన ఉంది. జనకుడు అంటున్నాడు, జనకుడితో అష్టావక్రుడు చెప్తున్నాడు, నీ యొక్క అభిమతం ప్రకారం నడుచుకో, ఇదే మోక్షోపాయ రహస్యం. అందరు చేసింది అదే. ఇప్పుడు జ్ఞాని అయినవాడు పని చేయకుండా ఉండడా? జ్ఞాని అయినవాడు మరి మనుషులతో మాట్లాడ్డా? అందరితో మాట్లాడుకోవాలి. కానీ విషయం ఒక్కటే, ఎక్కడ మనసు ఇరుక్కోకుండా, నీ మనసు మీద మరకంటకుండా నిరంతరం ఎరుక్క అందుకే అవసరం. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నాం, తెల్ల బట్టలు ఉన్నాయి,
మొత్తం రోడ్డు మీద బురద వర్షం పడుతున్నప్పటికీ తెల్ల బట్టలకి ఎక్కడ అంటకుండా చూసుకుంటాం. ఆ క్షణం నిరంతర ఎరుక నీలో ఉంది. కార్ డ్రైవ్ చేస్తున్న అందరికీ నిరంతర ఎరుక ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా కారుని మర్చిపోడు అతను. అలాగని గొప్పగా అప్రమత్తత, భయము, వణికిపోవడం ఏముండదు. కారు రానివాడే భయపడతాడు. నిజంగా వచ్చిన వాడు హాయిగా ఆడుతూ పాడుతూ ఒక క్యాజువల్గానే ఎరుక కలిగి ఉంటాడు. ఎరుక చాలా సహజమైన ఆరోగ్య స్థితి. అది గంభీరంగా ఉండదు. అది సాధన చేస్తున్నప్పుడు, అది తెలియనప్పుడు చాలా గంభీరంగా సీరియస్ టైప్ కనిపిస్తారు. చాలామంది ఆధ్యాత్మికత అర్థం కాక చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగా అర్థమైన వాడు చిన్నపిల్లవాడి కంటే అధ్వానంగా ఉంటాడు. అన్నీ కొనసాగుతుంటాయి. జ్ఞానము ఉంది, ఎక్కడ ఎరుక్కోకుండా పనిచేయడం ఉంది, ఎరుక ఉంది, శుద్ధ చైతన్యం ఉంది, సమత్వం ఉంది, సామరస్యం ఉంది, పోలికలేని స్థితి ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అదంతా ఆహ్లాదకరంగా జరుగుతుంది. బికాజ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నీ కోర్లో అది ఇంకిపోయింది. అది అందుకని సో అష్టావక్రుడు చెప్తున్నాడు, మోక్షో విషయ వైరస్యం బంధో విషయికో రస ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. సో మోక్షం అంటే విషయాల పట్ల ఎలాంటి రసము కలిగి ఉండకపోవడం. ఇప్పుడు ఒక వస్తువు చూసి ఎప్పుడైనా ఎగిరి గంతేశావా, అదే రసం అంటే. ఒక వ్యక్తిని చూసి ఎగిరి గంతేశావా, అదే రసం అంటే. నిశ్చలంగా చూడు. వస్తువుతోనూ మనిషితోనూ అవసరమైన మేరకు పని ఉంది, అంతవరకే. సో ఎగిరి గంతులేసి చప్పట్లకు వచ్చి భుజాలు గిల్లుకొని అట్లా అక్కర్లేదు. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ నుంచి, నీలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ నుంచి అట్లాంటి పులకింతలన్నీ బయలుదేరుతాయి. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఆ సందర్భంలో ఏం చేయాలో అది చేయి, కానీ దేంట్లో ఇరుక్కోకు, నీ అభిమతం ప్రకారం నడుచుకో. ఇదే మోక్షోపాయ రహస్యం. విషయాలపై ఆసక్తి కలిగి విషయ భోగ లంపటంలో పట్టం బంధం, సంసార బంధం, అజ్ఞాన పాశ బంధాల్లో చిక్కుపోవడం వద్దు. సో ఇప్పుడు అందరూ సంసారం అంటే సాగరం ఈదలేమంటారు కదా, అంత అజ్ఞానమే. అది అట్లేం లేదు. నువ్వు ఈగోయిస్ట్ కాబట్టి సంసారాన్ని ఈదలేకపోతున్నావు. నువ్వు ఒక ప్రత్యేకతని ఆపాదించుకుంటున్నావు. అందరు నిన్ను అట్లా గుర్తించి, ప్రపంచంలో ఎక్కడ నీ గుర్తింపు లేదు. ఇంటికి రాగానే భర్త గుర్తింపు కోరుకుంటున్నాడు, అట్లా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ భార్యకి ప్రపంచంలో ఎక్కడ గుర్తింపు లేదు, కేర్ కూడా చేయరెవరు. ఇంటికి రాగానే భర్త మీద, పిల్లల మీద ఆజమాయిష్ చెలాయిస్తుంది. సో అందుకని కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సంసారంలో ఏ ఇష్యూ లేదు. అంతా అన్ఇంటెలిజెంట్ పీపుల్ అంతా కలిసి ఉండటం వల్ల సంసారం అట్లా కనిపిస్తుంది. నిజంగా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, ఈగోలు పక్కన పెడితే, ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా అవసరమైన మేరకే మాట్లాడుకోగలిగితే, ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు తలెత్తి కూడా ఒకరినొకరు చూసుకోకూడదు. అవసరమైతే రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా లో వాయిస్లో మాట్లాడుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు ఎవరిని ఇద్దరు మాట్లాడుకుంటే పక్క వాళ్ళు ఇంటర్ఫియర్ కాకూడదు. నిజంగా ఇంట్లో ఉన్నవాడు అలా చేయాలి. కానీ చిన్న బేసిక్స్ కూడా తెలియని కారణంగా అందరూ ఒక రకమైన డిస్టర్బెన్స్కి ఒక డోర్ ఓపెన్ చేస్తారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ ఇంట్లో చెత్త వేస్తూ ఉన్నారు, వాళ్ళ మనసులో చెత్త వేసుకుంటూ ఉన్నారు, పనికిరాని విషయాల్ని గంభీరంగా తీసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, కేకలు వేసుకుంటున్నారు, డోర్లు బద్దలు కొట్టుకుంటున్నారు. బికాస్ ప్రపంచాన్ని మొత్తం వదిలేసి ఇంట్లో ఇరుక్కుపోయారనమాట. నిజమైన వైరాగ్యం, విముక్తి, స్వేచ్ఛ ఇంట్లో అనుభవించాలి. బయట నువ్వు బంధం ఉంది, బయట నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంట్లో బీ ఫ్రీ అండ్ అలో అదర్స్ టు బీ ఫ్రీ. ఒక అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనుభవించడానికి అంటే నీ గదిలో నువ్వు ఉండి నువ్వు మళ్ళీ ఇంకా బంధాల్లో నిరుక్కుపోయావు. ఎంత మూర్ఖుడయ్యే మనిషి అసలు. సో విషయ సుఖాలపై, భోగాలపై వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు చాలా బాగుంది. అట్లా లేకపోతే నీకు సంసారంలో ఇరుక్కున్న భావన కలుగుతుంది. సో ఇలా విషయ వైరాగ్యం కలిగి ఉండడం ఒక మహాభాగ్యం, మోక్షం. సో మనం అంటాం కదా, చాలా భాగ్యవంతుడు. మరి మహాభాగ్యం అంటే అన్నిటి మధ్యనే ఉంటూ ఏది అంటుకోని స్థితి మహాభాగ్యం అంటే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే, అనారోగ్యం అస్సలు అంటుకోని స్థితి అని మహాభాగ్యం అంటే.
సో మీరు మమ్మల్ని పిలవడమే మహాభాగ్యం, మీతో నాకుండడం మహాభాగ్యం. అంటే ఏంటో తెలుసా, నీతో ఉన్నప్పటికీ నాతో నేనున్నట్టే ఉంది, ఏ ఇబ్బంది కలగలేదని. సో ఏ మరకలు అంటుకొని ఒకనొక అనుభూతి మహాభాగ్యం అన్నది. సో నిజంగా అనుభవించాలంటే నిజంగా వదిలేయాలి. మీరు సరిగ్గా చెక్ చేసుకోండి, ఏవేవి నీవు అనుకుంటున్నావు అవి నిజంగా అనుభవిస్తలేవు నువ్వు. ఏవేవి నీవి కాదో, మెట్రోతో సహా, రోడ్లతో సహా, వర్షంతో సహా, గాలితో సహా, అవన్నీ నువ్వు చాలా చక్కగా అనుభవిస్తున్నావు. సో నీది కానిది నీకు బాధనిస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీది అనుకున్నదంతా నీకు బాధనిస్తుంది. సో ఒక పరమ సుఖంలోకి రా, ప్రశాంతతగా ఉంచు నీ మనస్సుని, శరీరాన్ని. ప్రతిదాన్ని పట్టించుకోకు, వేరే వాళ్ళని ఎక్కువసేపు చూడకు, దేంట్లోనూ ఇరుక్కోకుండా ఒక ఎరుకులో కలిగి ఉండు. సందర్భవశాత్తు పని చేయి. ఇక్కడ నువ్వు సాధించలేదు, కోల్పోయేది లేదు. అట్లా నిరంతర మోక్షస్థితిని అనుభవిస్తావు. మోక్షస్థితి అనేది డిగ్రీ కాదు బాస్, అంటే ఒకసారి వచ్చేసింది లైఫ్ అంతా నీతో ఉంటుంది. అది నిరంతర స్థితి. అది ఏ క్షణమన్నా నువ్వు ఎరక కోల్పోతే నువ్వు మోక్షం నుంచి బయటపడ్డట్టే, మళ్ళీ తిరిగి ఎరకులోకి రావాలి. సేమ్ డ్రైవింగ్ లాగే, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగవచ్చు. లేదు మంచి డ్రైవర్ అతను, ఈరోజు యాక్సిడెంట్ చేసిన కేసేం కాదు, అట్లా ఉండదు. సో మోక్షం అన్నది నిరంతర వర్తమానం. ముక్తి అన్నది ఒకసారి వచ్చేసింది, ఇంకా లైఫ్ అంతా ముక్తిలో ఉంటే కుదరదు. అట్లా ఇట్లా ఆధ్యాత్మికతని గుడ్డిగా అర్థం చేసుకున్న వాడికి ఎన్లైటన్మెంట్ ఒక రోజు అవుతుంది, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. యూ హ్యావ్ ఎన్లైటన్మెంట్ అనేది వర్తమానపు స్థితి, అది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక రోజు అయినవు, అక్కడి నుంచి అది ఉంది లేదా లేదు, అట్లా కాదు. సరే, మూర్ఖత్వానికి అంతు లేదు కాబట్టి సమాజంలో ఏవో జరుగుతూనే ఉన్నాయి, జరగని. ఆ తర్వాత మరొక సూత్రం, వాగ్మి ప్రాజ్ఞ మహోద్యోగం జనం మూకజడాలసం కరోతి తత్వబోధోయం అతస్త్యక్తో బుభూక్షుభి. ఓ జనక, ఈ తత్వజ్ఞానం మిక్కిలి పాండిత్యం గల మహావిద్వాసుని సైతం మూగవాడిగా చేస్తుంది, జడుణ్ణి చేస్తుంది, ఏమీ తెలియని వాణ్ణి చేస్తుంది, అన్ని అహంకారాలు వదిలేలా చేస్తుంది. తత్వజ్ఞాన ఉపాయంతో కాక మరొక సాధనంతో విషయాభిలాషలు హరించవు. ఆత్మబోధ అతి చతుర భాషిని సైతం స్తబ్దుని చేస్తుంది, తపస్విగా మారుస్తుంది. మహాబుద్ధి చాతుర్యం గల జ్ఞానిని సైతం జడుని చేస్తుంది, మౌనిని చేస్తుంది, నిత్య క్రియాశీలుని చేస్తుంది, క్రియారహితుడిని చేస్తుంది, ఆలోచన మగ్నుని చేస్తుంది. ఎంత బాగుంది ఈ సూత్రం. ఈ సూత్రం యొక్క సారం ఏంటంటే, ఒక వ్యక్తి ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఆ వ్యక్తి నిజంగా అనుభవం వల్ల జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఎదురుగా డమ్మి అయిపోవలసిందే. వాడు 1,00,000 విషయాలు చెప్పొచ్చు, కానీ ఆత్మజ్ఞానం తెలిసిన వాడు ఒక్కటే విషయం చెప్తాడు, అది 100% నీకు టచ్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు ఏదైతే ఒక జర్నీ చేస్తున్నావో నువ్వు అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఇంకొక జర్నీ చేయవలసిందే. అప్పటి వరకు నువ్వు సమాచారాన్ని ఆధారం చేసుకుని ఏ ఈగోనైతే ప్రోధి చేసుకున్నావో, ఎట్లయితే ఒక పండితుడిగా ఉన్నావో, అదంతా నిరర్థకమని తెలుస్తుంది. ఒకసారి గరికపాటి గారు ఇట్లా చెప్తే నేను ఆశ్చర్యపోయినా. కోటి దీపోత్సవంలో ఎక్కడో నేను ఎప్పటివరకు చాలా ప్రవచనాలు చేశాను, అయిపోయింది, ఇక మీదట నేను మౌనంగా ఉంటాను, సత్యాన్ని తెలుసుకుంటాను, రమణ మహర్షి మార్గంలో ప్రయాణం చేస్తా అన్నాడు. పక్కనే మా ప్రొఫెసర్ రావు గారు ఉంటే అన్నాను, మరి ఇంతకాలం సత్యం తెలియకుండా ఇదంతా చెప్పాడా? హౌ డేంజరస్ ఇట్ ఈస్ అంటే మా రావు గారు నవ్వారు, నువ్వు ఏందిరా ఇవ్వండి పడితే వాడిని. అరే అట్లా కాదబ్బా, తెలియకుండా ఇది ఎలా ఉందంటే, ఇప్పటి వరకు నేను డ్రైవింగ్ నేర్పించాను, డ్రైవింగ్ అంటే ఏంటో చెప్పాను, ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకుంటా అన్నట్టుంది. సో పాండిత్యంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట అన్కాన్షియస్నెస్ బయటపడుతుంది. సత్యంలో ఉన్నవాడు, నిరంతర వర్తమానంలో ఉన్నవాడు, నిరంతరం ఒక స్పృహలో ఉన్నవాడు ఒక్క మాట కూడా నీకు అన్కాన్షియస్గా రాదు. ఇంపాసిబుల్ అది. సో అష్టావక్రుడు జనకుడితో ఏం చెప్తున్నాడంటే, తత్వజ్ఞానం ఇంతే. ఏమిటది? విషయలాలస లేనివాడు మోక్షంలో ఉన్నాడు, మిగతా వాళ్ళు బంధంలో. అదే జ్ఞానం అంటే. అట్లాంటి తత్వమైన జ్ఞానము నిరంతరము ఒక ధునివలే కలిగి ఉన్నవాడు, ఒక ఎదురుగా పండితుడున్నా సరే దానికి ఏమి ఉండదు అసలు. పండితుడు సహజంగా మౌనమైపోవలసిందే. ఒకసారి యూజీ కృష్ణమూర్తి
రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. అప్పటికి చాలామంది ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకొని తన ఫైనల్ అసలు ఏమిటి, అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఒక చిన్న సో యూజీ కృష్ణమూర్తికి ఒక ఐడియా ఉంది. ఒక ఆత్మజ్ఞానం కలవాడు ఇలా ఉండాలి అని మనం అనుకుంటాం కదా. డాక్టర్ అంటే ఇలా ఉండాలి, హీరో అంటే ఇలా ఉండాలి. మన హీరో అంటే ఇలా ఉండాలి కాబట్టి అందరు హీరోలు కాలేకపోతున్నారు. ఎవరైనా హీరో అనుకుంటే అందరు హీరోలు అయి ఉండేవాళ్ళు. ఈ సమాజం యొక్క వైఖరి, నేను ఇంత ఎత్తు ఉండాలి, ఇంత అట్లా ఎందుకు ఉండాలి? అసలు హీరో అంటే ఒక మానసిక స్థితి కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎలా ఉన్నాడు? ఇప్పుడు మహాత్మా గాంధీ సినిమా తీసినప్పుడు మహేష్ బాబుని పెట్టి తీస్తారు ఎవరన్నా? మహాత్మా గాంధీ లాగా ఉండే వ్యక్తిని వెతికి తీసుకొస్తాం కదా. సో హీరో అనేవాడు బాడీ కాదు. ఇప్పుడు కేసీఆర్ని పెట్టి సినిమా తీయాలనుకో, కేసీఆర్ ఆత్మకథ, కేసీఆర్ లాంటి వాడిని తీసుకురావాలి. బక్కపల్చగా ఉండి, కాస్త జుట్టిలా ఉండి, ముక్కు లావుగా ఉండి, అలా ఉన్నప్పుడే కేసీఆర్లా అనిపిస్తావు కదా. అందంగా ఎట్లా ఉంటుంది డెఫినేషన్. సో హీరో అనేవాడు ఒక స్థితి, ఒక క్లారిటీ, జస్ట్ బాడీ కాదు. కానీ సమాజం ఇంకా ఎదగలేదు కాబట్టి హీరో అంటే బాడీ అనుకునే స్థితిలోనే ఉన్నాం మనం. హీరోయిన్ అంటేనే బాడీ. సన్నగా బక్క చిక్కిపోయి చెంపలు సొట్ట అమ్మాయి ఉన్న అమ్మాయిని ప్రేమించకూడదా? ఎప్పుడు బుగ్గలు నున్నగా ఉండి విర్రగ బుర్రగా ఉన్న అమ్మాయిని ప్రేమించాలి హీరో. ఏమాత్రం అందంగా లేపినా చిల్లలు అంటాడు, ఎక్కువ అందంగా ఉంటే హీరోయిన్ అంటాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సో అటనే యూజీ కృష్ణమూర్తికి ఒక ధారణ ఉంది, ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉండాలి. రమణ మహర్షి దగ్గరికి ఎవరో తీసుకెళ్లారు. అప్పుడు రమణ మహర్షి ఎవరంటే చూస్తే గోచి పెట్టుకొని కూరగాయలు జరుగుతున్నాడంట. ఏకదం వెళ్ళిపోదాం చెత్త, ఇక్కడ ఆడేమిటి అసలు ఆత్మజ్ఞానం ఏమిటి అన్నాడంట. అప్పుడు అన్నట్టు ఎందుకు అట్లా నిర్ణయానికి వచ్చావు ఇంకా అంటే, కూరగాయలు జరుగుతున్నాడు, ఏమో బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు ఈ పనులు చేసేది అంటే ఇతనుకున్న ధారణ ఏదో గొప్ప పని చేయాలి. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో హీరో చిన్న చిన్న పనులు చేయడు, పెద్ద పెద్ద పనులు చేస్తాడు. ప్రపంచంలో ఉన్న ఇరుక్కుపోయిన అందరికీ థాట్ ఉంటుంది, ఏదో గొప్ప పని చేయాలి. కానీ ప్రకృతిలో ఆత్మజ్ఞానం అర్థం చేసుకునేవాడు చిన్న పనిని కూడా చాలా గొప్పగా సమగ్రంగా చేస్తాడు. ఇదే తేడా. ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడు గొప్ప పని చేయాలని ట్రై చేస్తాడు, ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటాడు. అదే ఆత్మజ్ఞాని కుర్చీ ఎక్కినా సరే సమగ్రంగా ఒక ఇంటిగ్రిటీతో ఎక్కుతాడు. అంత తేడా. అక్కడ ప్రపంచంలో ప్రతిదీ ప్రూవ్ చేయాలి, ఇక్కడ ప్రూవ్ చేయడం కాదు, జస్ట్ వర్తమానంలో ఉండి అనుభవించాలంతే. ప్రపంచంలో నువ్వు చేసే ప్రతిదీ వేరే వాళ్ళ కోసమే, ప్రకృతిలో నువ్వు చేసేది వేరే వాళ్ళ కోసం కానే కాదు, ఎందుకంటే వేరే వాళ్ళు లేడు కాబట్టి. సో రమణ మహర్షి ఏమో ఆ స్థితిలో ఉన్నాడు, వేరే వాళ్ళు లేడు. ఇతనేమో ఈ స్థితిలో ఉన్నాడు, ప్రపంచంలో వేరే వాళ్ళని చూస్తున్నాడు, పోలుస్తున్నాడు, జడ్జ్ చేస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు. సో అప్పుడు అన్నాడు, పిచ్చోళ్ళలా చేయకు యూజీ, నువ్వు జస్ట్ ఒక వ్యక్తి కూరగాయలు జరుగుతున్నాడని చెప్పి అతను నువ్వు అట్లా నిర్ణయించడం కరెక్ట్ కాదు. అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు, నీకేం కావాలో అడుగు, అప్పుడు తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఒక 1 or 2 days ఇద్దరి మధ్యన చిన్న చర్చ జరిగింది, అది డాక్యుమెంట్ చేయబడ్డది. రమణ మహర్షిని యూజీ అడిగాడు, మీకు జ్ఞానోదయం అయిందా అంటే అవును. అప్పుడు యూజీ అడిగాడంట, మరి అది నాకు ఇస్తావా అంటే రమణ మహర్షి అన్నాడంట, ఇస్తాను కానీ తీసుకోగలవా అన్నాడంట. అక్కడితో చర్చ అయిపోయింది. ఆ తర్వాత యూజీ ఏం మాట్లాడలేదు, ఇంకా వచ్చేసాడంతే. అట్లాగే రమణ మహర్షి దగ్గరికి గణపతి ముని వచ్చాడు, చాలా మహాజ్ఞాని పండితుడు. అప్పుడు రమణ మహర్షి వెరీ యంగ్ బ్రాహ్మణ స్వామి. ఎందుకంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని విషయాల్లో ఏజ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేవాడు, ఆత్మజ్ఞానం చెప్పేవాడు ఏజ్ ఉండదు. ఒక 10 ఏళ్ల పిల్లవాడికి తెలిసినప్పుడు 100 ఏళ్ళ అతను వచ్చి కాళ్ళు మొక్కొచ్చు. అక్కడ విషయం వ్యక్తికి కాళ్ళు మొక్కడం కాదు, విషయానికి కాళ్ళు మొక్కడం. ఇది వయసుకు సంబంధించిన విషయంగానే కాదు, వయసు ద్వారా వచ్చేది కాదు. మన ఆశ్రమ ధర్మాలను ఆధారం చేసుకొని బ్రహ్మచర్యం, గృహస్థం, తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం అంటే ఏజ్ని ఆధారం చేసుకుని ఆధ్యాత్మికత ఒకటి ఉంది. కానీ బ్రహ్మసూత్రాల్లో ఇట్స్ క్లియర్లీ మెన్షన్డ్, సరైన వ్యక్తికి ఈ సూత్రాలు ఈ ఆశ్రమాలతో పనే లేదు, అతను ఎప్పుడైనా మేల్కోవచ్చు. అట్లా రమణ మహర్షి చాలా యవ్వనంలో ఉన్నప్పుడే గణపతి ముని వచ్చాడు అతని దగ్గరికి. ఎక్కడెక్కడో వెతుకుతూ అట్లా వచ్చాడు. వచ్చిన తర్వాత గణపతి మునికి వచ్చింది అహంకారం, చాలా శాస్త్రాలు చదివాను, వేదాలు వచ్చు, పురాణాలు వచ్చు, అన్నీ వచ్చు, ఇదంతా చెప్తున్నాడు, నేను చాలా పెద్ద స్కాలర్ని, అది నాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పిన తర్వాత హఠాత్తుగా రమణ మహర్షి అన్నాడంట, నీ పేరేం పేరు అన్నాడంట. ఎంత ట్రై చేసినా పేరు గుర్తు రాలేదంట. అప్పుడు అర్థమైంది గణపతి మునికి, ఈ పురాణాలు, ఈ పాండిత్యం అంతా మెమరీనే కదా. ఇప్పుడు గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ మెమరీ పోతే
అంటే ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ దెమ్, మిమ్మల్ని ఆలోచింపజేయడానికి చెప్తున్నా. సో మెమరీ వల్ల అదంతా ఉంది. సాక్షి మెమరీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం మెమరీకి సంబంధించిన విషయం కాదు. సో వాట్స్ ఎవర్ నీ మెమరీనో అదంతా బక్వాసే, అదంతా ఉపయుక్తం, అవసరం అంతవరకు. సో మెమరీ ఉన్నా లేకపోయినా ఆత్మజ్ఞానం ఉంది. మెమరీ ఉన్నా లేకపోయినా ఒక అనుభవం అంటూ ఉంది. మెమరీకి అతీతం సత్యం అన్నది. ఆకలి జ్ఞాపకాలకు అతీతం, గుర్తుపెట్టుకోండి. నిద్ర కూడా జ్ఞాపకాలకు అతీతం. అట్లా సత్యము జ్ఞాపకానికి అతీతం, ఆత్మస్థితి జ్ఞానపు స్థితి జ్ఞాపకాలకు అతీతం. మెమరీ కాదు అది. సో ఆత్మజ్ఞానం మెమరీ కాదు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. సో ఎవరెవరైతే మెమరీని చూసి విర్రబీగుతున్నారో, ఒక చిన్న లారీ వచ్చి గుద్దితే మెమరీ ఎంత వీగుతుంది. సో గో బియాండ్ మెమరీ. మెమరీని జస్ట్ వాడుకోండి. ఇప్పుడు మీ దగ్గర 100 GB హార్డ్ డిస్క్ ఉంది. ఎగ్జాక్ట్లీ అట్లాంటి బ్రెయిన్ మీకు ఉందంతే. అదేం గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. సో ఈ సూత్రంలో జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నది చాలా అద్భుతమైన విషయం. ప్రపంచంలో అలా జరుగుతుంది కూడా. నా జీవితంలో చాలాసార్లు జరిగింది. ఆత్మజ్ఞానంలో ఉన్నవాడికి ఏ క్యూరియాసిటీ లేదు ఎదుటి వ్యక్తికి చెప్పాలని. ఎదుటి వ్యక్తి వచ్చి ఏం అడగకపోతే ఇతను కూడా ఏమి అడగడు, తలెత్తి కూడా చూడు. ప్రపంచంలో ఉన్నవాడికి క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఎవడైతే ఏదో ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో వాడే సందర్భం లేకపోయినా మాట్లాడతాడు. సో ఈ భూమి మీద మనిషి కఠినమైనవన్నీ సాధించాడు. చందమామ దగ్గరికి వెళ్ళాడు, ఎవరెస్ట్ ఎక్కాడు, అన్నీ చేశాడు. కానీ అత్యంత కష్టమైంది ఏంటంటే తన్ను తాను తెలుసుకోవడం. నువ్వు నీలా ఉండడం, నువ్వు ఎవరిలాగా ఉండడం చాలా ఈజీ. కొందరు చిరంజీవిలాగా అనిపిస్తారు, అట్లా మేకప్ వేసుకుంటారు. కొందరు మహేష్ బాబులా మేకప్ వేసుకుంటారు. అంటే నీలా నువ్వు ఉండు బాస్. అంటే నీలా నువ్వు ఉంటే ఏ గుర్తింపు పడేసి వస్తలేదు. అట్లాగే నువ్వు ఒక్కసారి ఇట్లా చిరంజీవి గెటప్ వేసుకోగానే అందరు చిరంజీవిలా ఉన్నావు కాబట్టి అందరు వచ్చి నీతో ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. సో ఆత్మజ్ఞానం లేదా జ్ఞానం అంటే జస్ట్ నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడం, ఏ మరకలు అంటుకోకుండా. అవసరాని కోసం మెమరీని ఉపయోగించుకుంటున్నావు. మెమరీని ఆధారం చేసుకుని నువ్వు ఏ గొప్పలు అనుభూతి చెందడం లేదు. మెమరీ పోయినా నీవు ఉన్నావు అని తెలుసుకోవడం. ఒకసారి ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక పండితుడు వచ్చాడంట. అతనికి రకరకాల వ్యక్తుల దగ్గరికి పోవడం, ఆరుగు చేయడం, ఆ పోటీలో గెలవడం ఒక ఆనవాయితీగా మారింది. సో అట్లాగే ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక ఫేమస్ జెన్ మాస్టర్ ఉన్నాడు, యూ హ్యావ్ టు మీట్ అంటే ఇతను వెళ్ళి కలిశాడు. కలిసిన తర్వాత నేను చాలా పెద్ద పండితుడిని, స్కాలర్ని, ఇన్ని పుస్తకాలు రాశాను, నేను ఇప్పటికే 100 మందిని ఓడించాను, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ ఓడించాను, మిమ్మల్ని ఒక్కటి ఓడిస్తే నా విజయం పరిపూర్ణమవుతుంది అంటే అప్పుడు ఇతను అన్నాడంట, సరే మీరు గెలిచారు పోండి, కావాలంటే పేపర్ మీద రాసిస్తాను అనగానే పండితుడు షాక్ తిన్నాడంట. మొండి పట్టుబట్టండి, లేదు మన ఇద్దరం పోటీ పడిన తర్వాతనే నేను గెలవాలంటే అప్పుడు అతను చెప్పాడంట, జ్ఞాని నీకు కావాల్సింది గెలుపు, పోటీతో ఏం సంబంధం. కానీ ఈగో ఎలా ఉంటుందంటే ఉత్తగా పథకం ఇస్తే తీసుకోదు, అది మెడల్ ఇస్తే తీసుకోదు. చాలా కష్టపడ్డ తర్వాత వచ్చిన దాన్ని మైండ్ అనుభూతి చెందుతుంది. సో మెమరీ కూడా బై హార్డ్ వర్క్ ద్వారా వచ్చింది కాబట్టి మనిషి అంత వాల్యూ ఇస్తున్నాడు. సో ఒక ఆత్మజ్ఞాని ముందు ఒక మెమరీ ఉన్నవాడు ఏకదం సైలెన్స్ అయిపోవలసిందే. బికాజ్ ఇతను చెప్తున్న విషయం మెమరీకి బియాండ్ ఉంది. ఇదే అర్థం చేసుకోవాల్సింది. సో తనలో ఉన్నది గుర్తుపెట్టుకొని చెప్పేవాడిది పాత చింతకాయ పచ్చడి అది. సో ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు ఆ సందర్భంలో నుంచి చెప్తాడు, నిన్ను చూసి చెప్తాడు విషయం, సత్యం అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మెమరీకి బియాండ్గా నువ్వేం చెప్పలేవు. ఎన్ని వ్యాఖ్యలు చేసినా యు ఆర్ డూయింగ్ ఆల్ దట్ బేస్డ్ ఆన్ యువర్ మెమరీ. కానీ వెన్ రమణ మహర్షి స్పీక్స్ ఇట్స్ బియాండ్ మెమరీ, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకే ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్. నిన్ను ఇట్లా 2 ముక్కలుగా చీల్చేస్తూ ఒక్క మాట. ఏముండదు మళ్ళీ వేరే వాళ్ళంటే ఇంతేనా అన్నది అనుకుంటాం, కానీ అది కరెక్ట్గా నీ మనస్సుని అట్లా స్థిరంగా మార్చేస్తుంది. సో జనకుడికి అష్టావక్రుడు చెప్తున్నాడు, సో ఒక ఆత్మజ్ఞాని గనక ఒక్క మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి మౌనం అయిపోవలసిందే. అప్పటి వరకు ఏవేవో చేశానని విర్రవీగిన వాడు క్రియాశూన్యుడు కావలసిందే, క్రియారహితుడు కావలసిందే. అంటే కర్తాభావనని
నీ నుంచి తీసేసేవాడే ఆత్మజ్ఞాని, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఇన్ని ఆశ్రమాల్లో గురువు చేస్తున్నది ఏమిటి, అక్కడ ఉంటున్న వాళ్ళు పొందాలనుకుంటున్నది ఏమిటి? సింపుల్, ఒకటే మాట రాసి పెట్టుకోండి గోడ మీద, కర్తాభావన నీ నుంచి పోవాలి. నీతో సేవ చేయిస్తారు ఎందుకు అనుకున్నారు? కర్తాభావన పోవడానికి. నీతో డ్యాన్సులు చేయిస్తున్నారు ఎందుకు? కర్తాభావన పోవడానికే. అందరినీ హగ్గులు చేసుకోండి అని చెప్తున్నారు కర్తాభావన పోవడానికి. కానీ అవన్నీ తప్పుడు పద్ధతులు. కానీ ఏం చేస్తాం, జరుగుతుంది ఏదో జరగని. సో ఆత్మజ్ఞాన్ని గెలిచేది లేదు, ఓడిపోయేది లేదు. నిజమైన జ్ఞానం అంటే గెలుపోవటములకు అతీతం. నిజమైన జ్ఞానం అంటే జ్ఞాపకాలకు అతీతం. జ్ఞానము జ్ఞాపకం కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ కలుద్దాం. రీసారసు వైస. ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి, మీలో ఉన్న జిజ్ఞాసకి, మీలో ఉన్న వినే శక్తికి, మీలో నాలో అందరిలో ఉన్న ఒకానొక పరమ సత్యానికి ఇక్కడి నుంచి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రీసారసు వైస. ఈ చాప్టర్లో ఉన్నాయి ఒక 15-16 శ్లోకాలు. ఇది ప్రపంచంలో ఉన్న అందరి మానవులను ఉద్దేశించి జనకుడికి అష్టావకుడు చెప్తున్నాడు. త్రూ జనకుడు అతను మొత్తం విశ్వానికి ఉపదేశం చేస్తున్నాడు. తత్వోపదేశం ఈ చాప్టర్. సో ఉన్న చోటే విముక్తి పొంది అట్లా బతకండి. రీసారసు వైస.